బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నమైనా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం అందించారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు వారు తెలపడంతో ఆందోళన చెందిన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఇక ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శృతి సెల్తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్కు చెందిన కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో ఏం జరిగి ఉంటుందన్నది అంతు చిక్కడం లేదు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. వంశీ, కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో మృతదేహాలు లభ్యం కావడంతో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ అదృశ్యమయ్యారనే వార్తలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో వీరి ముగ్గురికి సంబంధించిన చెప్పులు, అదేవిధంగా సాయి కుమార్ కు సంబంధించిన కారు లభ్యం కావడంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ముందుగా భావించారు. వెంటనే గజ ఈతగాళ్లతోటి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో రెస్క్యూ టీం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యలు చేపట్టగా బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేట సింగిల్ విండో సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలు లభ్యమైన పరిస్థితి నెలకొంది. వీరితో పాటు సాయి కుమార్, బిక్కనూరు ఎస్ఐకి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటి వరకు లభించలేదు. రాత్రి రెస్క్యూ టీం అర్ధరాత్రి వరకు కొనసాగింది. అయితే అర్ధరాత్రి వరకు కొనసాగినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. రెస్క్యూ టీం కు రిస్క్ చేయడానికి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. ప్రస్తుతం ఉదయం నుంచి మళ్ళీ రెస్క్యూ టీం ఆపరేషన్ ప్రారంభించింది. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఇద్దరే ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఇటు శృతి ఇంట్లో, అటు నిఖిల్ ఇంట్లో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం లేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా కానిస్టేబుల్ శృతిల మధ్య వివాహేతర
సంబంధం ఉందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో సాయి కుమార్ బికనూర్ ఎస్ఐగా పనిచేసిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య చనువు ఏర్పడిందని కూడా చెప్తున్నారు. ఇటీవల ఈ ఇరువురి కుటుంబాల్లో కూడా తెలిసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా శృతి వివాహం అయిన తర్వాత ఏడాదికి విడాకులైనట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ ఇంట్లో కూడా ఈ విషయం తెలిసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా గొడవలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి జరిగిన సంఘటనతో ఒక్కసారి పోలీస్ శాఖ ఉలిక్కి పడినట్టయింది. ఎందుకంటే ముగ్గురు ఒకేసారి అదృశ్యం కావడం, అదేవిధంగా ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో అసలు ఎస్ఐ సాయి కుమార్ ఎక్కడికి వెళ్ళారు, ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎక్కడికైనా పారిపోయారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్నారు. గజ ఈతగాళ్లతోటి చెరువులో గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదేమైనప్పటికీ ఇటు పోలీస్ శాఖలో కామారెడ్డి జిల్లాలో ఈ విషయం తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. వంశీ, భూపతి, ఎస్ఐ సిగ్నల్ ఏమైనా ట్రేస్ అవుతుందా? మొబైల్ సిగ్నల్ ఏమైనా ట్రేస్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారా? ఇద్దరు అక్కడే లభ్యమైన నేపథ్యంలో ఇంకా ఏమైనా వెతుకులాట సాగుతుందా చెరువులో? నిన్న మధ్యాహ్నం నుంచి ఎస్ఐ సాయి కుమార్ తో పాటు శృతికి సంబంధించిన సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో ఇటు సాయి కుమార్ భార్య, అదేవిధంగా అటు శృతి తల్లిదండ్రులు కూడా వారి పోలీసులకు సమాచారం అందించారు. అయితే సెల్ ఫోన్ ఆధారంగా సెల్ ఫోన్ ట్రేస్ చేసి వీరిద్దరు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద కారుతో పాటు చెప్పులు, అదేవిధంగా సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. దీంతో వీరిద్దరూ అక్కడే ఉన్నట్లు గుర్తించి కారు, అదేవిధంగా చెప్పులు ఉన్న కారణంగా చెరువులో అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. గజ ఈతగాళ్లను రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగానే చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఎస్ఐ సాయి కుమార్ మృతదేహము లభ్యం కాలేదు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఇంకా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అడ్లూరారెడ్డి పెద్ద చెరువు వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గజ ఈతగాళ్లు కూడా వచ్చి చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే సెల్ ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ కావడం, అదేవిధంగా సిగ్నల్ మాత్రం ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దే ఉండడంతో ఇక్కడే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. వంశీ, భూపతి, చూస్తున్నాం ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులు, ఒకరు వచ్చేసి సహకార బ్యాంకు అసిస్టెంట్గా ఉన్నారు. సో అసలు ఈ వ్యవహారానికి సంబంధించి నిఖిల్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ఈ ముగ్గురి మధ్య వివాహేతర సంబంధం అనే అంశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని కూడా పోలీస్ శాఖలో కొంతమంది చెప్తూ వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిఖిల్ వీరికి మధ్యవర్తిత్వంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వంగా కొంతకాలంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ లో జరిగే పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్ రిపేర్ కోసం వచ్చేవాడని కూడా చెప్తున్నారు. ఆ సమయంలోనే ఇటు ఎస్ఐకి అటు కానిస్టేబుల్ కు మధ్య సన్నిహితంగా మెలిగాడని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది, అసలు ఈ సంఘటనకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన జరగడానికి ముగ్గురు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకు రావడానికి గల కారణాలను కూడా అన్వేషిస్తున్నారు. బీబీపేటలో కానిస్టేబుల్ గా ఉన్న శృతి, అదేవిధంగా బిక్కనూరులో ఎస్ఐగా ఉన్న సాయి కుమార్లు, అదేవిధంగా ఆపరేటర్ నిఖిల్ ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు ఎందుకు వచ్చారనే కోణంలో కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విచారణ మాత్రం వేగవంతం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ స్వయంగా ఈ కేసు విషయాన్ని పర్యవేక్షిస్తూ తేల్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ భూపతి.
కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నమైనా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు వారు తెలపడంతో ఆందోళన చెందిన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఇక ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శృతి సెల్తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్కు చెందిన కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు వెలుగు చూశాయి. ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో ఏం జరిగి ఉంటుందన్నది అంతు చిక్కడం లేదు.